ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరొక నూతన ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనం. సామ్ 103 and verse 13. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. Like as a father pitieth his children, so the Lord pitieth them that fear him. యేసు ప్రభువు యొక్క ఘనమైన నామంలో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన దినాన్ని దేవుడు మనకిచ్చారు. మొట్టమొదటిగా ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదాం. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే తండ్రి తన కుమారుల జాలి పడినట్లు. అవునండి, తల్లిదండ్రులు మరి తమ పిల్లల పట్ల వారు పుట్టి పెరుగుతున్నప్పుడు వారు జాలి కలిగి ఉంటారు. ఎందుకంటే వారు పడిపోయినప్పుడు వెంటనే వెళ్ళి లేవనెత్తుతారు. వారికి వ్యాధి వచ్చినా బాధ వచ్చినా వారితో ఉండి రాత్రింబగళ్ళు నిద్రలేక వారిని పెంచుతారు. అంటే నెంబర్ 1, వారి పట్ల జాలి కలిగి ఉన్నప్పుడు ప్రేమిస్తారండి. రెండవదిగా ఆ ప్రేమను బట్టి వారు ఏ పైనైనా వారి బిడ్డల పట్ల చేయడానికి ఇష్టపడతారు. ఎంత కష్టాన్ని అనుభవిస్తారు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను పుట్టించి పెంచి పెద్ద చేస్తుంది మన పరమ తండ్రి అని గుర్తించినప్పుడు ఆయన వైపు చూసి ఆయన ప్రేమించే విధానాన్ని జ్ఞాపకం చేసుకుని ఎంత కృతజ్ఞత కలిగి మనం ఉంటామండి. ఇక్కడ చూసినట్లయితే మరి తండ్రి తన పిల్లల పట్ల జాలి ఎట్లా చూపెడతారో, యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల మరి దేవుడు జాలి, దయ, ప్రేమ, కరుణ, క్షమాపణ కలిగి ఉంటారని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే 11వ వచనంలో ఓ చక్కని మాట ఉంది. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. కాబట్టి పిల్లరా, దేవుని కృప మన పట్ల ఎంతో అధికంగా ఉన్నది. కాబట్టి మన జీవితాల్లో దేవుని భయము, భక్తి కలిగి దేవునికి ఇష్టం లేనిది చేయకుండా ఆయన నచ్చేది మెచ్చేది చేసి మన కుటుంబాలు మేలు ఆశీర్వాదం పొందాలని ఆశపడుతున్నారు. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమల తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం. మా పట్ల మీ జాలి ఎంత గొప్పది ప్రభువా. మీరు జాలి చూపెడుతున్నారు, ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమను బట్టి మేము మీకు దూరం అవుతున్నా, ఎన్నోసార్లు లోక సంబంధమైనటువంటి వైపు తిరిగినా మీ ప్రేమ చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రమ్మని పిలుస్తున్నారు. ఎన్నోసార్లు మేము పశ్చాత్తాపడి వచ్చినప్పుడు మమ్మల్ని క్షమించారు. తిరిగి ఏదైతే పోగొట్టుకున్నామో ఆ యొక్క జీవితాన్ని మీరు ఇస్తున్నారు ప్రభువా. అందును బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో మీ జాలి, మీ ప్రేమ మా పట్ల ఎంతో గొప్పదని గ్రహించి, ఎట్లాగా తప్పిపోయిన కుమారుడు మరి తప్పు తెలుసుకుని తిరిగి వచ్చినాడు, అలాగా వ్యక్తిగత జీవితాల్లో మీకు ఏదైతే అయిష్టమైనది మా జీవితంలో ప్రభువా, వాటిని విడిచిపెట్టి మీ వైపు తిరిగి మేలు ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. మరొకసారి మీ ఉన్నతమైనటువంటి శిలువ ప్రేమను బట్టి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం. నాయనా, మీరు మమ్మల్ని కొన్నారు కాబట్టి తగిన రీతిగా మీకు మహిమ తెచ్చే రీతిగా మేము బ్రతికి జీవించడానికి సహాయం ఇచ్చేయమని, మమ్మల్ని మా కుటుంబాలని మీ యొక్క శాంతి సమాధానంతో నింపండి నాయన. మీ సహాయము, మీ సమృద్ధి అయినటువంటి జీవితం మీరు మాకు దయచేయమని, ఈ దినమంతా కూడా ప్రతి కీడు అపాయాల నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.